దాదాపుగా గడిచిన 5 ఏళ్లలో 2014 నుంచి 2019 దాకా ఈ రకంగానే జరిగిందని ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్న స్కామ్లు లేకపోతే అరెస్టులు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా కొంత ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. సరే, మరో రకం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచంలోనే గొప్ప రాజధాని తీసుకురావాలి, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా జీడిపిలోనో మరో రకంగానో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒక రకమైన పరిపాలన ఆలోచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిపాలన వ్యవహారం, ఆయన ఆలోచన వ్యవహారం అన్నీ ఆ రకంగానే ఉంటాయి. ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఎప్పుడో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవాళ ఆయన 4వ ముఖ్యమంత్రి. రాష్ట్రం ఉన్న పరిస్థితి అంటే ఒకవైపు జరిగిపోయిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం ఒక ఛాలెంజు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించాలి. మధ్యలో సంక్షేమాన్ని ఎక్కడా వదిలేసే పరిస్థితి లేదు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమం మీద కాదు, పెద్ద అభివృద్ధి మీదే ఫోకస్ పెడతారు, ఆయన విజనరీ ఇవన్నీ ఉన్నా కూడా ఈసారి సంక్షేమాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకు వదిలిపెట్టకూడదు కూడా ఎన్నికల ముందు ఆయన చెప్పారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక అమరావతి అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమిటి మా రాజధాని, రాష్ట్రం 10 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడున్నాం, వైజాగా ఇంకోట. ఎందుకంటే గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది కదా. చంద్రబాబు నచ్చలేదో లేకపోతే అమరావతి ప్రతిపాదన ప్రణాళిక నచ్చలేదో మొత్తానికి దాన్ని పక్కన పడేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన అమరావతిని అడవి కన్నా అన్యాయంగా తయారు చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొలిక్కి తీసుకొస్తున్నారు అనుకోండి. సో ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరపున. మే 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణానికి ఈసారి భారీ ఎత్తున పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే ఖచ్చితంగా వస్తానని చెప్పిన మోదీ కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారు. అవేంటో కూడా మాట్లాడదాం. అయితే అమరావతి కళ ఎప్పుడో నెరవేరాల్సింది ఎందుకు నెరవేరలేదు అనేది ఒకటి మాట్లాడుకుందాం. ఈసారి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఏది ఈజీగా నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోదు, అనేక ఛాలెంజెస్ ఉంటాయి. కాకపోతే చంద్రబాబు ఛాలెంజ్ దాదాపుగా ఈ 2 పర్యాయ పదాలు. ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, మిగతా వాళ్ళందరినీ కూడా అదే బాటలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అది ఎంత టాస్క్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్తారు అనేది ఒకటి. గతంలో అమరావతి విషయంలో కొంత చేయగలిగారు, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇంకా కొంచెం బాగా చేసుంటే జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు కళ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిని టచ్ చేయలేకపోయేవాడు అని కూడా చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. సరే, ఆ 3 ముక్కలాటైనా సరిగ్గా చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే దాదాపు 1,00,000 కోట్ల అమరావతి ప్రాజెక్టు ఐకానిక్ క్యాపిటల్గా చెయ్యాలి, అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్స్గా ఉండాలనేది. సరే, దాంతోపాటుగా ఇక ఉద్యోగాల కల్పన, లేకపోతే ఇప్పుడు కొత్తగా లేకపోతే వీటి గురించి అంతా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. పోలవరం కేంద్రం ప్రాజెక్ట్ అయినా కూడా దానికి సంబంధించి వెంటపడి నిధులు తెచ్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొంత మెరుగ్గానే కనపడుతోంది. సో సంక్షేమం, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు మార్క్ పాలన ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే ఈసారి ప్రజలు నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చారు. గతంలో ఏదో జరిగిపోయింది. ఈసారి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి గాడిన పడాలన్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా అస్తిత్వం గొప్పగా చెప్పుకోవాలన్నా చంద్రబాబు నాయుడే కరెక్ట్ అనుకున్నారు. ఆయనకి పవన్ కళ్యాణ్ తోడయ్యారు ఈసారి. సో ఆ జోడు గుర్రాలు పరిపాలన ముందుకు తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి. నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకోసారి స్పష్టం చేశారు, ఏ విభేదాలు లేకుండా పక్కా ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిలో పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఆల్రెడీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోడీ కూడా అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఈసారి అనుకూలంగానే ఉన్నారు. అనుకూలంగా కొన్ని చోట్ల లేకపోయినా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి వారిని ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి నిధులైతే తెచ్చుకోవాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏ రకంగా